హాయ్ ఫ్రెండ్స్, ఒక సినిమా అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ జరుపుకుని థియేటర్స్‌లోకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఏడాది, మహా అయితే 2, 3 ఏళ్ళు పడుతుంది. కానీ ఒక సినిమా మాత్రం 10 ఏళ్లుగా రిలీజ్‌కి నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తుందంటే నమ్ముతారా? అవును. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చియాన్ విక్రమ్, స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధ్రువ నక్షత్రం' గురించి. టీజర్ చూస్తేనేమో హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ మేకింగ్ కనిపిస్తుంది. చియాన్ విక్రమ్ లుక్స్ కూడా అల్టిమేట్ గా ఉన్నాయి. మరి అంతా బాగున్నా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఈ సినిమా ఎందుకు థియేటర్స్ మెట్లు ఎక్కలేకపోయింది? దీని వెనుకున్న అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటి? రీసెంట్ గా మద్రాస్ హైకోర్టులో ఏం జరిగింది? అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నిజానికి ఈ కథను గౌతమ్ మీనన్ మొదట హీరో సూర్యతో తీయాలనుకున్నారట. కానీ స్క్రిప్ట్ డిలే అవడంతో సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత 2016 లో విక్రమ్ లైన్ లోకి వచ్చారు. 2017 లో అఫీషియల్ గా షూటింగ్ మొదలైంది. దాదాపు 7 దేశాల్లో భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా ఈ సినిమాని షూట్ చేశారు. 2018 నాటికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కానీ గౌతమ్ మీనన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన కొండాడివం ఎంటర్టైన్మెంట్ ఆర్థిక ఇబ్బందుల్లో పడడం, అలాగే కోవిడ్ పాండమిక్ ఇవన్నీ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా హోల్డ్ లో పడింది. 2023 ఫిబ్రవరిలో ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేసి నవంబర్ 24, 2023 ని రిలీజ్ డేట్ గా కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ రోజు మార్నింగ్ షోస్ పడకుండా లీగల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అలా 2017 లో రావాల్సిన సినిమా 2023 లో కూడా రిలీజ్ కాకుండా దాదాపు 10 ఏళ్లు ల్యాబ్ లోనే ఉండిపోయింది. విక్రమ్ ఫ్యాన్స్ అయితే ప్రతిసారి పోస్టర్ రావడం, సినిమా వాయిదా పడడం చూసి విసిగిపోయారు. మరి ఈ డిలే వెనుకున్న అసలు లీగల్ మరియు ఫైనాన్షియల్ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డిలేకి మెయిన్ రీజన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ యొక్క ఆర్థిక ఇబ్బందులు. గౌతమ్ మీనన్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఈ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా. ఆయన సొంత బ్యానర్ పై ఈ సినిమా తీసే క్రమంలో కొన్ని పాత బాకీలు మరియు వేరే సినిమాల తాలూకు వివాదాలు ఈ సినిమాని చుట్టుముట్టాయి. ఆ వివాదాలు ఏంటంటే, మొదటిది మదన్ పాండే వివాదం. 2016 లో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తోటా అనే సినిమా తీశారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ కోసం పునియన్ మూర్తి, ప్రేమ్ కుమార్ అనే ఇద్దరు ఇన్వెస్టర్ల దగ్గర ప్రొడ్యూసర్ మదన్ పాండే డబ్బులు తీసుకున్నారు. ఆ సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల తర్వాత ఒక రాజీ కుదిరింది. ఆ రాజీ ప్రకారం మదన్ పాండే 'ధ్రువ నక్షత్రం' సినిమాపై తనకున్న హక్కుల్లో 50% రైట్స్ ని ఆ ఇన్వెస్టర్స్ కి రాసిచ్చేశారు. ఇక రెండోది ఆల్ ఇన్ పిక్చర్స్ వివాదం. హీరో సింబుతో ఒక సినిమా చేయడానికి గౌతమ్ మీనన్ ఆల్ ఇన్ పిక్చర్స్ అనే సంస్థ దగ్గర 2.4 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు. ఆ డబ్బును ఆయన తిరిగి చెల్లించలేదు. దాంతో ఆ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి తమ డబ్బులు ఇచ్చేంత వరకు 'ధ్రువ నక్షత్రం' సినిమా రిలీజ్ చేయకూడదని స్టే తెచ్చింది. ఇలా ఒక సినిమాకి సంబంధించిన బాకీలు మరొక సినిమాపై పడటంతో 'ధ్రువ నక్షత్రం' చుట్టూ లీగల్ లూప్స్ ఫామ్ అయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే 2023 నవంబర్ 24న సినిమా కన్ఫర్మ్ గా రిలీజ్ అవుతుందని థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. కానీ సరిగ్గా రిలీజ్ రోజు తెల్లవారుజామున కోర్టు నుండి క్లియరెన్స్ రాలేదు. ఆ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సెటిల్మెంట్ లాస్ట్ మినిట్ లో అవ్వకపోవడంతో సినిమాని మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గౌతమ్ మీనన్ సోషల్ మీడియా వేదికగా చాలా ఎమోషనల్ అయ్యారు. కొందరు నా కెరీర్ ని నాశనం చేయాలని చూశారు, కానీ నేను వెనక్కి తగ్గను అంటూ పోస్ట్ పెట్టారు. హీరో విక్రమ్ కూడా ఈ సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు, కానీ ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈ సినిమాకి అసలు మోక్షం లభిస్తుందా అంటే ఇక్కడే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సెంథిల్ కుమార్ గారు ఒక పాజిటివ్ తీర్పు ఇచ్చారు. ఒక సినిమాని ఇలా ఏళ్ల తరబడి ల్యాబ్ లో ఉంచేస్తే అందులో నటించిన వందలాది మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం వృధా అవుతుందని భావించిన కోర్టు కొన్ని కండిషన్స్ తో జూన్ 15th లోపు ఈ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటంటే, కొండాడివం ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక డెడికేటెడ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సినిమాకి వచ్చే ప్రతి రూపాయి, బిజినెస్ అమౌంట్ అంతా ఆ అకౌంట్ లోనే పడాలి. కోర్టు నియమించిన 2 లీగల్ అడ్వైజర్స్ సమక్షంలోనే ఆ అకౌంట్ నుంచి లావాదేవీలు జరగాలి అని, అలాగే సినిమా లాభాల నుండి ముందు అప్పులు తీర్చాలి. గౌతమ్ మీనన్ లేదా ఆయన పార్ట్నర్స్ కి ఎలాంటి రెమ్యునరేషన్
రెమ్యూనరేషన్ వెళ్ళకూడదు అనే కండిషన్స్ పెట్టింది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కోర్టు జూన్ 15th ని డెడ్ లైన్ గా పెట్టిన ఇన్వెస్టర్స్ మళ్ళీ డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి వెళ్లారు. అటు ఫైనాన్షియల్ క్లియరెన్స్ పూర్తిగా అవ్వకపోవడంతో మొన్న జూన్ 15th గౌతమ్ మీనన్ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. మేము ఎంత ప్రయత్నించినా జూన్ 15th లోగా సినిమాని రిలీజ్ చేయడం సాధ్యం కాలేదని, కాబట్టి లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సెటిల్ చేయడానికి మరో 30 రోజుల అదనపు సమయం కావాలని పిటిషన్ వేశారు. అంటే ప్రస్తుతానికి ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఫైనల్ గా చెప్పాలంటే ధృవ నక్షత్రం సినిమా కంటెంట్ పరంగా ఎప్పుడో రెడీ అయిపోయింది. కేవలం గౌతమ్ మీనన్ చుట్టూ ఉన్న పాత అప్పుల వివాదాలు, కోర్టు స్టేల వల్లే ఈ సినిమా థియేటర్స్ లోకి రాలేకపోయింది. ఇప్పుడు కోర్టు అబ్జర్వర్ల పర్యవేక్షణలో సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి గౌతమ్ మీనన్ అడిగిన ఈ 30 రోజుల టైంలో అప్పులు క్లియర్ అయిపోతే జూలై లేదా ఆగస్ట్ లో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. చియాన్ విక్రమ్ జాన్ అనే ఇంటర్నేషనల్ స్పై క్యారెక్టర్ లో ఎలా అదరగొట్టారో చూడాలని ప్రతి సినిమా లవర్ వెయిట్ చేస్తున్నాడు. ఇక 10 ఏళ్ల నిరీక్షణకి త్వరలోనే తెరపడాలని కోరుకుందాం. ఈ లీగల్ ఇష్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి? గౌతమ్ మీనన్ ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయగలరా అనేది కమెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.